అవ్వ ఏం పేరు నీ పేరు? రామ్లమ్మ. ఏం చేస్తుంటావు? కూలి చేస్తాం. అవునా? ఎంత వస్తుంది రోజు? ఆ? ఎంత వస్తుంది రోజు? 200. 200 వస్తుంది. ఓకే. మరి ఏంటి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ, ఎలా ఉంది పరిస్థితి? ఈసారి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీ ఇంట్లో వాళ్ళు మీరు? ఎవరు ఎప్పటికున్నాయనే గెలుస్తాం అనుకున్నాం. ఎప్పటికంటే ఎవరు? ఆయన పేరు రాదన్న చేశారు. కేసీఆర్. ఓకే. మరి రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆడోళ్ళకే ప్రాధాన్యత అన్నాడు, అంటే ముఖ్యంగా ఆడోళ్ళని టార్గెట్ చేసుకున్నాడు. ఫ్రీ బస్ అన్నాడు, 2500 అన్నాడు, 200 యూనిట్లు కరెంట్ అన్నాడు, గ్యాస్ అన్నాడు. ఏమన్నా వస్తుందా నీకు? ఏం లేవు. ఫ్రీ బస్ ఉండాలి. ఫ్రీ బస్ ఉంది, రైతు బంధు కూడా లేదు భూమి ఇది. ఉండదోసేది కూడా రైతు బంధు కూడా బంద్ అయింది. ఎన్ని ఎకరాలు ఉంది? ఎంత ఉంటుంది, ఎంతనో అంత ఉంటుంది. అవన్నీ పడలేదు. అవే 2000 ఉన్నాయి, ముందర 2000 ఉన్నాయి. 4000 5000 అన్నారు, యావి లేవు. పెన్షన్ వస్తుందా? వస్తాయి. ఎంత? 2000. అవునా? మరి 4000 చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. అది మీకే తెలియాలి కదా బిడ్డ, మాకేం తెలుస్తుంది? అదే అంటున్నా, 4000 చేస్తా అన్నాడు కదా, చేయలేదు కదా, మరి ఏంది అంటున్నా నేను. చేయలేదు అంటున్నా కదా నేను కుట్టాంగా. ఏం చేస్తుంటారు మీరు? నేను పార పని చేస్తుంటే 2 గంటలకు ఆపరేషన్ అయింది. ఇక ఆ దగ్గర భూమి ఉన్నది దాచుకునేది. ఇక మా ఈ పార పని చేస్తేనే పని చేనాల్లో చేసాం, కలుసుకుంటే రేఖలోకి వస్తుంది. వయసు ఎంత? నా వయసు 56 ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏంటి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? మరి ఎవరికి, అంటే ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నాను? నేను కారుకి వేస్తా, నీవు 100 అటు ఇటు చేసినా కానీ నేను కారుకి వేస్తా. మాకు నీళ్ళు తెచ్చిండు, మాకు పింఛన్ చేసిండు, మాకు ఇవన్నీ చెప్పేది అన్నీ సున్నా, వేసేదే కారుకు. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి పాలన మాకేం చేసిండు? ఆడపిల్లలు పెరిగి బస్సులు చేసిండు. ఏం బీకిండు రేవంత్ రెడ్డి? ఏం చేసిండు అమ్మా? నువ్వు బాగా అడుగు, నా మీద కోపం వచ్చే. ఫ్రీ బస్ అన్నాడు, వాళ్ళనే మమ్మల్ని ఏమింది? మాకు పైసలు తీసుకుంటాం, డీజిల్ పోసుకుంటాం, వాళ్ళని ఇప్పించుకొని పోతున్నాం. లేవు సిటీ మీకు ఎలా అంటారు ఆడపిల్లలు? ఇంకేమింది? 2000 మహిళలకి 2500 అన్నాడు. దాని తర్వాత 200 యూనిట్ కరెంట్ అన్నారు. సో వాటి గురించి ఏం చెప్తారు? మరి అంత మంచి కదా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. 3 సార్లు పోతున్నది ఈయన, ఎక్కిండు త్వర 3 సార్లు పోతుంది. ఆ మంచి నూనె పత్తి పెట్టి మంచి నూనె పెట్టి వెలిగించుకుంటున్నాం. చీకట్ల పిల్లని ఆడ తేవాలి, పిల్లని ఆడ తేవాలి. 3 సార్లు పోతున్నది. మంచినీళ్ళు కేసీఆర్ ఆయన తిప్పల వాడి తెచ్చిండు, మాకైతే దారి చేసిండు. అబద్ధం ఎందుకు? తినలే అనకూడదు. మాకు ఇది మంచిగా అనిపిస్తుంది మీటింగు, ఇన్నది ఇస్తామంటాను మేము అనుకున్నాం.